హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్నింగ్ టిఫిన్ పూరి చేశాను. అందులోకి మామిడికాయ పప్పు చేశాను. మా చిన్న గుడ్ మార్నింగ్ చెప్పమంటే నమస్తే అని చెప్పాడు. వీడియోలో చూసారో లేదో. ఇంకా తను టిఫిన్ చేస్తున్నాడు. నేనైతే మా నాని ఉన్నప్పుడే టిఫిన్ చేశాను. మామిడికాయ పప్పు ఇంకా అందులోకి టేస్ట్ బాగుంటుంది. అయితే బొంబాయి చట్నీ ఏం చేయలేదు. బొంబాయి చట్నీ చేస్తానంటే ఇంకా మామిడికాయ పప్పు ఉంది కదా, ఇంకా అదే సర్దుకుంటామని చెప్పారు. ఈరోజు రైసు, మామిడికాయ పప్పు. నెక్స్ట్ ఇక్కడ ఈకో డ్రమ్ క్లీన్ పెట్టాను. వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలి. ఈరోజు చాలా వర్క్ ఉందండి. బాక్స్ కట్టిచ్చేస్తే మా నాన్న డ్యూటీకి వెళ్ళారు. ఇంకా వెళ్ళిన తర్వాత నేను ఎట్లాగో టిఫిన్ చేసా కదా, బాగా కాళ్ళు లాగుతున్నాయి అనమాట. కిచెన్లో ఎనీ టైం నిల్చొనే వర్క్ చేస్తాం కదా, కుకింగ్ అని, గిన్నెలు క్లీన్ చేయడం అని. కాళ్ళు బాగా లాగుతుంటే ఒక 5 మినిట్స్ అట్లా సోఫాలో ఒరిగాను. మా చిన్న టిఫిన్ చేస్తున్నాడు కదా, తన తిన్న తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామనేసి అట్లా 5 మినిట్స్ ఇంకా నేను సోఫాలో కూర్చొని టీవీ చూసాను అనమాట, తనతో మాట్లాడుకుంటూ. నెక్స్ట్ మా చిన్న టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ప్లేట్లను తీసి షింక్లో వేశాను. ఇంకా ఇక్కడేమో ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి కదా, ఇంకా బెడ్రూమ్కి వచ్చి ఇక బెడ్స్ అన్నీ దులపాలి. అయితే ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే దులిపేస్తాను. బెడ్షీట్లు అవన్నీ నీట్ చేస్తాను అనమాట, నీట్గా సర్దేసి పెట్టేస్తాను. కానీ ఇంకా ఈరోజు ఓపిక లేక కాళ్ళు బాగా లాగుతున్నాయి అనమాట. ఇంకా తను వెళ్ళిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయొచ్చులే అనేసి ఇంకా వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. మా చిన్నకి సండే హాలిడే కదా, ఇంకా తను ఉన్నాడనమాట. తన ఎంజాయ్లో తను ఉన్నాడు. ఇంకా తనైతే సైంటిఫిక్ మూవీసు, స్పేస్కి సంబంధించిన మూవీస్ ఎక్కువ చూస్తాడు. ఇంకా అవి తప్పించి ఏమీ చూడు. చిన్నప్పుడు కార్టూన్ చూసేది, మోటు పత్లు అని, ఇంకా లిటిల్ కృష్ణ అని, బాల గణేష అని అవి చూసేది. ఇంక ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా, స్పేస్కి సంబంధించినవి బాగా చూస్తాడు. ఇక్కడ చూపిస్తాను చూడండి, పిల్లో కవర్స్ ఎంత నీట్గా ఉన్నాయో. నేను పడుకునేటప్పుడు అంటే పిల్లో కవర్స్ మీద ఒక కాటన్ క్లాత్ కానీ, లేదంటే మన ఓల్డ్ టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ కానీ అట్లా పిల్లో మీద వేస్తాను. దీనికి రీజన్ కూడా ఉంది. తలకి ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆయిల్ జిడ్డు అనేది డైరెక్ట్గా పిల్లో కవర్ మీద పడకుండా ఒక కాటన్ క్లాత్ లేదంటే ఓల్డ్ టవల్స్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ టవల్స్ని ఇలా యూజ్ చేస్తాను. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లో బెడ్షీటు, పిల్లో కవర్స్ అన్నీ నీట్గా సర్దేసి మా చిన్ను బెడ్రూమ్కి వచ్చాను. మా చిన్ను బెడ్రూమ్లో వచ్చి బెడ్షీట్ దులుపుతుంటే ఏదో సౌండ్ వినిపించి కాలు మీద ఏదో పడినట్టుంది. తీరా చూస్తే ఏం కనిపించలేదు. ఇంకా వంగే ఓపిక లేక సరే మంచం కింద పోయిందేమో అనుకొని ఇంకా బెడ్షీట్ అయితే వేస్తున్నాను. ఇది మొన్న రీసెంట్గా తీసుకున్న బెడ్ కూడా చాలా బాగుందండి. ఇంకా అది వీడియో కూడా చేశాను. నెక్స్ట్ ఇక్కడ బెడ్షీట్ అయితే ఫ్యాన్ గాలి వేసేసరికి బెడ్షీటు సరిగ్గా రావట్లేదనమాట, ఫోల్డ్ పడుతుంది. ఇంకా 2-3 టైమ్స్ ట్రై చేశాను. ఇంకా మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ చేసి, ఇంకా లాభం లేదని ఫ్యాన్ ఆఫ్ చేసి ఇంకా బెడ్షీట్ వేశాను. నెక్స్ట్ ఇక్కడ పిల్లోస్ కూడా వేస్తున్నాను. అయితే ఈ పిల్లోస్ మీద అయితే టవల్స్ కానీ క్లాత్లు కానీ ఏమీ వేయట్లేదండి. ఎందుకంటే ఈ బెడ్రూమ్లో మేము ఎక్కువగా పడుకోము. ఏమన్నా మాట్లాడుకోవాలన్నా మా చిన్న స్టడీ అయితేనే ఈ రూమ్లోకి వస్తాడనమాట. ఇంకా అక్కడ అన్నీ సర్దేసి నెక్స్ట్ ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్కి వచ్చాం. గెస్ట్ బెడ్రూమ్లో ఇక్కడ నాని సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ వర్క్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు నడుము వాల్స్తాడు. ఊరికే చైర్లో కూర్చుంటే ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, ఇంకా ఈ బెడ్ మీద నడుము వాల్స్తాడు. ఇంకా ఈ బెడ్ చూస్తారు కదా, ఈ బెడ్ ఏమో కాటన్ బెడ్. మా చిన్ను 3 months 4 months బాబు అప్పుడు ఈ బెడ్ స్పెషల్గా తన కోసం చేయించాము. 700 ఏమో అయింది. ఇంకా పైన కవర్కి వచ్చేసి ఒక 600 ఏమో తీసుకున్నారు. మొత్తం 1300 ఏమో అయిందనమాట. ఇంటి దగ్గర చేయించాము. ఇంటి దగ్గర దూదెక్కే వాళ్ళు వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు తన కోసం చేయించానమాట. దీనికి కూడా ఓ రీజన్ ఉంది. మా చిన్న అంటే 3 months బాబు అప్పుడు ఆడుకుంటూ ఇట్లా కింద పడేవాళ్ళు కదా, సరిగా కూర్చోడం రాదు కదా ఇంకా 3 months బాబు అన్నప్పుడు. ఇట్లా పడి తల ఇట్లా ఫ్లోర్కి తగిలి దన్నం అనేదనమాట. బాగా ఏడ్చేవాడు. ఇంకా లాభం లేదనేసి తన కోసమే ఒక బెడ్ చేయించుదామని ఆలోచనతో బెడ్ చేయించాము. ఇంకా అది తనకి పర్మనెంట్ అయిపోయిందనమాట. ఇంకా ఆ బెడ్ని అలా పడేయడం ఎందుకనేసి ఇంకా ఆ బెడ్ని ఇప్పుడు ఐరన్ కాట్ మీద వేశాను. అది ఇప్పుడు మా నాన్న యూజ్ చేస్తున్నాడు. అయితే అది కొంచెం ఖరాబ్ అయితే మళ్ళీ మేము దూదెక్కే వాళ్ళు వస్తే మళ్ళీ కొత్తగా చేయించాము. ఆ పైన కవర్ అంతా కూడా చినిగిపోయింది. మళ్ళీ రెడ్ కలర్లో కవర్ వేయించి కుట్టించాం అనమాట. ఇప్పుడు బాగుంది. గెస్ట్ బెడ్రూమ్లో బెడ్ అంతా దులిపేసి నీట్గా బెడ్షీట్లు వేసి వచ్చిన తర్వాత హాల్లో వచ్చాను. ఈలోపు మా చిన్న కూడా తినేసాడు. ఇంకా సోఫా షీట్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటే ఫోల్డ్ చేస్తున్నాను. హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసి పెడుతున్నాను.
ఇక ఫస్ట్ సోఫా షీట్స్ కూడా వద్దనుకున్నాను నేను. ఇంకా తర్వాత అనిపించింది అంత డస్ట్ పడతాయి కదా, మళ్ళీ ఇట్లా వెనక ఆనుకున్నప్పుడు మన తలకున్న మురికి కూడా ఆనుతుంది కదా, అంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ జిడ్డు కూడా వెనక అంటుకుంటుంది అనేసి ఇంకా సోఫా తెచ్చిన రోజే ఫస్ట్ ఇగో ఇప్పుడు వేసిన సోఫా షీట్స్ తీసుకొచ్చాను. 1200 అయింది. అయితే వాష్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా దీనికి డబల్ సెట్ ఉండాలి, సింగిల్ సెట్ అయితే సూట్ అవ్వదు అనేసి మళ్ళీ 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ అదే షాప్లో డబల్ సెట్ తీసుకొచ్చాను. అదేమో బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్, సోఫా కలర్ అనమాట. ఇదేమో ఫస్ట్ మెరూన్ కలరు అండ్ క్రీము బాగా నచ్చి తీసుకున్నాను. అప్పుడు సోఫా కలరే అడిగాను, కాకపోతే షాప్లో అప్పుడు లేవన్నమాట. ఇదొక కలరు, నావీ బ్లూ కలర్ ఒకటి ఉంది. ఇంకా నావీ బ్లూ కన్నా మెరూన్ అయితే చూడడానికి లుక్ బాగుంటుంది కదా, అట్రాక్టివ్ కనపడుతుంది కదా అనేసి మెరూన్ కలర్ తీసుకున్నాను. ఇంకా నాకు మళ్ళీ వాష్ చేసినప్పుడు ఇబ్బంది అనిపించింది. అది డ్రై అయ్యి, అంటే వింటర్లో రైనీ సీజన్లో త్వరగా డ్రై అవ్వవు కదా, సమ్మర్లో అయితే పటపటా ఎండిపోతాయి. ఇంకా రైనీ సీజన్లో వింటర్లో డ్రై అవ్వవు కదా. ఇంకా మేము తీసుకొచ్చింది కూడా రైనీ సీజన్లో. ఇంకా వాష్ చేసేసరికి డ్రై అవ్వలేదు. చాలా మందంగా ఉన్నాయిగా, 2-3 డేస్ దాకా ఇబ్బంది అనిపించింది. సోఫా షీట్స్ లేకపోతే ఇంకా డస్ట్ పట్టి ఖరాబ్ అవుతాయి అనేసి మా నాన్నని అడిగితే ఇంకా 1 వీక్ అయిన తర్వాత అదే షాప్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఇంకా అప్పుడేమో బ్రౌన్ కలర్ అను క్రీమ్ కలరు సేమ్ సోఫా కలరు మ్యాచ్ అయిందనమాట. అది కూడా చాలా బాగుంది. అది కూడా వీడియోలో చూసే ఉంటారు. పీకాక్ డిజైన్ వచ్చింది. ఇదేమో పద్మం పద్మం డిజైన్ వచ్చింది. పద్మం ముగ్గు వేస్తాం కదా, ఆ డిజైన్ వచ్చింది. దానికే సెపరేట్గా చూడడానికైతే సూపర్గా ఉన్నాయి డిజైన్స్ కూడా. నెక్స్ట్ ఇంకా మా చిన్ను టిఫిన్ చేశాడు, అయిపోయింది. ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర షీట్ చూపిస్తాను చూడండి, అది డైనింగ్ టేబుల్ కవర్ అనమాట. అయితే డైనింగ్ టేబుల్ కవర్లు ఇంటి ముందర అమ్మడానికి వస్తాయి కదా, వస్తే ఇంకా తనని పిలిస్తే 2 మీటర్స్ది తీసుకున్నాను. ఇంకా 2 మీటర్స్ తీసుకొని అందులో హాఫ్ కట్ చేసి ఒకటేమో సిస్టమ్ టేబుల్ మీద వేసాను, ఒకటేమో ఇక్కడ టీవీ టేబుల్ దగ్గర వేసాను అనమాట. అది కూడా ఫ్రూట్స్ చాలా బాగుంది. ఇక ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను డైలీ ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకుంటానండి. పార్లర్కి వెళ్ళను. అంటే అంతకుముందు వెళ్ళేదాన్నిలేండి, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళేదాన్ని. ఇంకా ఇప్పుడు వెళ్ళట్లేదు, నాకు దూరం అయింది. ఇక్కడ దగ్గరలో కూడా బ్యూటీ పార్లర్ లేవు. ఇంకా అమెజాన్లో ఆర్డర్ చేసి ట్రిమ్మర్ తెప్పించుకున్నాను, ఐబ్రో ట్రిమ్మర్ తెప్పించుకున్నాను. ఇంట్లోనే డైలీ చేసుకుంటాను. ఇంకా అదే చేస్తున్నాను అనమాట. షేవ్ అయితే కరెక్ట్గా చేసుకుంటాను. నాకు మొదటి నుంచే అలవాటే. ఫస్ట్లోనే ప్లక్కర్తో చేసేదాన్ని. ప్లక్కర్తో చేస్తే కొంచెం పెయిన్ వస్తుంది. ఇంకా పెయిన్ వస్తుంది అనేసి మా నాన్నతో చెప్తే ఇట్లా ఆర్డర్ చేశారు. ఇంకా ఐబ్రో ట్రిమ్మర్ తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి నాకు ఈజీ అవుతుంది, డైలీ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ కుంకుడుకాయ రసం కూడా తీసాను మా చిన్నకి, సండే కదా, ఇంకా అదొక పని ఉంటుంది కదా, ఇంకా ఆ మగ్గే పట్టుకెళ్తున్నాను అనమాట. కుంకుడుకాయ అది మొత్తం ఫిల్టర్ చేసి ఓన్లీ రసాన్నే మగ్లో పోస్తాను. ఇంకా మార్నింగ్ పూరీ చేశాను కదా, ఆ పూరీ ఆయిల్ ఇంకా చల్లారలేదు. ఆయిల్ చల్లారపోతే ఇంకా అట్లా పెట్టేసాను అనమాట. చల్లారిన తర్వాత క్యాన్లో పోయొచ్చు అనేసి అట్లే ఉంచి బెడ్షీట్లు దులపడం ఇవన్నీ చేశాను అనమాట. ఇంకా ఆయిల్ చల్లారిన తర్వాత ఇంకా క్యాన్లో పోస్తాను కదా, ఒక సెపరేట్ క్యాన్ ఉంటుంది. ఇక ఈ క్యాన్లో ఆయిల్ అయితే టిఫిన్స్కైనా కర్రీస్కైనా ఒకసారి యూజ్ చేస్తాను. ఆ లోపే ఆయిల్ కూడా అయిపోతుందిలేండి. ఇంకా నెక్స్ట్ గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేసరికి 1 అవర్ అయిందండి. గిన్నెలు తోమి, గ్యాస్ క్లీన్ చేసి, కౌంటర్ టాప్ క్లీన్ చేసేసరికి 1 అవరు. కాళ్ళు అయితే అందుకే బాగా లాగుతున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మా చిన్న లంచ్ బ్యాగు, షూ కూడా వాష్ చేశాను. ఇంకా డాబా మీద పెట్టి రావాలి, ఎండ బాగా వస్తుంది. అసలు పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు. అంటే ఆ ఎండ వేడికి కళ్ళు డిమ్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ ఈకో డ్రమ్ క్లీను అయ్యేలోపు డిటర్జెంట్ అవి ర్యాక్స్ ఉంటాయి కదా, సర్ఫ్ లిక్విడ్స్ అవి వేసే ర్యాక్స్ ఉంటాయిగా, అవి కూడా క్లీన్ చేశాను. ఇంకా ఈకో డ్రమ్ క్లీన్ చేయాలన్నమాట. ఇంకా ఈ వర్క్ ముందైతే ఏం చేశానంటే అవి డిటర్జెంట్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసి ఎండ వస్తుందిగా బయట బాల్కనీలో ఆరబెట్టాను. వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేశాను. నెక్స్ట్ కింద వాటర్ పడతాయి కదా, ఇంకా ఆ వాటర్ని అయితే క్లాత్తో తుడిచేసాను. మళ్ళీ కాలు పెట్టామనుకో చూసుకోకుండా జారి కింద పడతాం కదా, పడేది ఎవరో కాదండి, నేనే పడుతుంటాను ఇంట్లో. ఇంకా ఎందుకంటే ఈ పని చేసుకుంటూ కింద చూసుకోను అనమాట, ఎక్కువసార్లు పడేది కూడా నేనే. ఇంకా నెక్స్ట్ అవన్నీ ఎండిన తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్కి అయితే సెట్ చేస్తున్నాను. ఇక పని అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇల్లు అయితే ముందే ఊడ్చాను.
ఇంకా మాప్ పెట్టేసి బాల్కనీలో కూడా మాప్ పెట్టేసి స్నానం చేయాలి. మా చిన్నుకేమో ఈరోజు హెడ్ బాత్. ఇంకా తనకి హెడ్ బాత్ వరకు అయితే నేను చేయిస్తాను, మిగతా స్నానం అయితే తనే చేసి వస్తాడు. ఇంకా అవి కింద ఉంటాయి కదా వాటరు ఇట్లా వచ్చాయి, అంటే డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ అందులోంచి వస్తాయి కదా, ఇంకా అది కూడా లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. ఇంకా స్నానం చేసి మా చిన్ను వచ్చి ఇక మొబైల్ చూస్తున్నాడు అనమాట. తలస్నానం చేయించాను, తన మొబైల్ చూస్తున్నాడు. ఇంకా నేను కూడా ఇల్లు మాప్ పెట్టేసి వచ్చిన తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చాను. అయితే నైటీనే వేసుకున్నానండి, డ్రెస్సులు వేసుకునే సిచ్యుయేషన్ అయితే లేదు. సమ్మర్ కదా, అసలు ఇక చిరాకులు వేస్తుందనమాట. ఇంకా ఇది లాంగ్ ఫ్రాక్ కదా, మీషోలో ఆర్డర్ చేశాను 2 ఫ్రాక్స్. ఒకటేమో క్రీమ్ కలరు, అది కూడా ఫ్లోరల్ డిజైనే, ఇది కూడా ఫ్లోరల్ డిజైనే. 2 కలర్స్ కూడా డిఫరెంట్గా ఆర్డర్ చేశాను అనమాట. మీషోలో ఫస్ట్ బుక్ చేయడం ఇదే, ఇంకా లాస్ట్ కూడా ఇదే. ఇంతవరకు కూడా ఏం తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 12:30 అయింది కరెక్ట్గా. వీడియో అప్లోడ్ చేయడానికి టైం అవుతుంది. ఇంకా జడ కూడా ఏం వేసుకోలేదనమాట. ఇంకా అట్లే ముడిలా వేసుకొని క్లిప్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఎక్కడికక్కడ సామాన్లు అయితే మాప్ పెట్టిన తర్వాత తుడిచేసాను అనమాట. ఈరోజే మా చిన్నకి హెడ్ బాత్, వాషింగ్ మిషన్ క్లీను, లంచ్ బ్యాగు, షూజు, ఇల్లు డైలీ మాప్ పెట్టడం ఉంటుందిగా, అవన్నీ మాప్ పెట్టేశాను. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు, వైట్ రైస్, ఇంకా అందులోకి చిప్స్ అండ్ బ్యాట్స్ 2 కూడా వేయించాను అనమాట. మా చిన్ను ఏది ఇష్టమైతే అది తింటాడనేసి 2 కూడా ఫ్రై చేసి పెట్టాను. ఇంకా ఇది నైట్ అనమాట, పడుకునే ముందు ఇంకా కిచెన్లో వంట చేస్తుంటే భరించలేని వేడండి, అంటే గాలి పోయే వే లేదు కదా. ఇంకా సరే కొంచెమైనా విండో ఓపెన్ చేద్దామనేసి కర్టెన్ పెట్టుకుంటే ఒక విండో ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ పక్కన వాళ్ళు ఉన్నారు కదా, మా పక్కన నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇల్లంతా కనిపిస్తుంది అనమాట విండో ఓపెన్ చేస్తే. నెట్ ఉన్న నైట్ టైంలో లైట్ వేసినప్పుడు కనిపిస్తుంది కదా. ఇంకా సరే కర్టెన్ పెట్టుకుంటే విండో ఓపెన్ చేసి కర్టెన్ ఫుల్గా వేసుకుంటే ఇంకా బయట వాళ్ళకి కనిపించదు అనేసి నా దగ్గర ఒక పాత కర్టెన్ ఉందన్నమాట. నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న ఫస్ట్ కర్టెను. నా దగ్గర వస్తువులు ఏమీ ఖరాబ్ కాదండి, చేతిలోంచి ఒకవేళ సడన్గా జారిపోతే తప్పించి కావాలనైతే ఏది కూడా డ్యామేజ్ అవ్వదన్నమాట. చాలా జాగ్రత్తగా కేర్గా తీసుకుంటాను అనమాట. ఇంకా కర్టెన్ ఉంటే తీసి ఇంకా విండోకి అయితే పెట్టాను. ఇక్కడ వాచ్ క్లాక్ ఉంది కదా, ఆ క్లాక్ మా చిన్న బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ క్లాక్లేమో ఆ విండో పైన ఉంది కదా రాడ్కి, కర్టెన్ రాడ్కి తాడు పెట్టి కట్టానమాట. ఇప్పుడు కర్టెన్ పెట్టేసరికి ఇంకా అది పెట్టడానికి వీలవదు కదా. ఇక నేను అంతకుముందు విశాల్ మార్ట్ వెళ్ళినప్పుడు ఇది వాల్ హ్యాంగ్ స్టిక్కర్ తీసుకొచ్చాను. ఇంకా అది పెట్టేస్తే ఐడియా ఎలా ఉంటుందో అని చూస్తున్నాను అనమాట. అయితే అది సెట్ అవ్వలేదండి. ఇంకా అదే సెట్ చేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ చూశాను కానీ ఆ హుక్స్ అనేది సరిపోవట్లేదు అనమాట. హుక్స్ సైజు స్మాల్ సైజ్ అయినాయి, క్లాక్ వచ్చేసేమో బిగ్ సైజ్ అయింది. ఇంకా గోడకి అంటించి పెట్టేసరికి ఇట్లా క్లాక్ పైకి లేచినట్టు అవుతుంది. ఇంకా సెట్ అవ్వట్లేదు, ఎట్లా అని ఆలోచించాను. 2-3 టైమ్స్ క్లాక్ పెట్టి తీసి చేశాను. నాకేమో ఈ స్టూల్ మీద నిల్చుకునేసరికి సరిగ్గా అందట్లేదు. అంటే వాషింగ్ మిషన్ అడ్డుండేసరికి దూరం అనేది ఎక్కువ అయ్యేసరికి ఆ గోడ నాకు అందట్లేదు సరిగ్గా. కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చిందనమాట. ఇంకా అటు పెట్టి ఇటు పెట్టి కొంచెం చిరాకు కూడా వేసింది. ఇంకా నా హైట్కి మా వాషింగ్ మిషన్ అడ్డు ఉండేసరికి అసలు సరిపోవట్లేదు. మా నాన్న సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాడు, ఇక తన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇక మా చిన్ను అంటే పిల్లగాడు, ఇంకా మా చిన్నుకి ఏం తెలియదు. ఇంకా నేనే ఇంకా హ్యాంగ్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, వాటిని తీసి సరే ఏమైనా తాడు కట్టి చేస్తే ఏమన్నా కరెక్ట్గా సెట్ అవుతుందేమో అని చూశాను. 1 టైం చూశాను, సెట్ అయింది. సరే ఇంక ఇలానే చేద్దామనేసి ఇంక అట్లే చేస్తున్నాను అనమాట. తాడైతే కట్టాను ముందు క్లాక్కి, తాడు కట్టేసి ఇంకా స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇది వాల్ హ్యాంగ్ స్టిక్కర్స్, అవి అంటించేసి ఇంకా అది తాడుతో కట్టేస్తే క్లాక్స్ కరెక్ట్గా సెట్ అవుతుందనేసి ఇక డిసైడ్ అయ్యి అదే చేస్తున్నాను అనమాట. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎప్పటి నుండో కర్టెన్స్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా కర్టెన్స్ పెట్టలేదు, ఎందుకంటే వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది, రూమ్ అంతా డిమ్గా ఉంటుందనేసి కర్టెన్స్ పెట్టలేదు. కిచెన్లో 2 విండోస్ ఉన్నాయి, స్టవ్కి ఎదురుగా స్మాల్ విండో ఉంది, ఇంకా ఇదేమో సైడ్లో ఉందన్నమాట, సౌత్ ఫేస్లో ఉంటుంది ఈ విండో. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న విండోకి, హాల్లో ఉన్న విండోకి కర్టెన్స్ పెట్టలేదు. నేను పడ్డ కష్టం సక్సెస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.